హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద కోరల్' ఇదొక బ్రిటిష్ మ్యూజికల్ వార్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది అనుకుంటున్నారా? నేను కూడా అలానే అనుకున్నాను. ఈ వీడియో చేసే టైంకి తెలుగులో అయితే లేదు గైస్. నెట్‌ఫ్లిక్స్‌లో ప్లే చేశాక ఆడియో ఆప్షన్‌లో తెలుగు కూడా కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేస్తే తమిళ్ ఆడియోలోనే వస్తుంది. సరే, తెలుగు అండ్ తమిళ్ వర్డ్స్‌కి కన్‌ఫ్యూజ్ అయ్యారేమో అనుకోని తమిళ్ ఆడియో సెలెక్ట్ చేస్తే అక్కడ కూడా తమిళే ఉంది గైస్. తెలుగు లేదు. అసలు నెట్‌ఫ్లిక్స్ లాంటి పెద్ద కంపెనీ ఇలాంటి మిస్టేక్ చేసింది. ఎనీవేస్, నేను ఇంగ్లీష్‌లోనే చూసాను గైస్. కోరల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సింగర్స్ అని మీనింగ్ వస్తుంది. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. ఒక చిన్న సీన్ ఉంటుంది గైస్. 1 అవర్ 14 నుంచి 1 అవర్ 16 మినిట్స్ వరకు. ఆ ఒక్క 2 మినిట్స్ స్కిప్ చేసుకోగలం అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ 1916లో జరుగుతుంది గైస్. కోరా అనే ఒక చిన్న విలేజ్‌లో ఉండే జెంట్స్ అంతా కూడా వరల్డ్ వార్ 1లో ఆర్మీ వాళ్ళతో కలిసి యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంటారు. వాళ్ళ ఊర్లో మెయిన్ కోరల్ మ్యూజిషియన్ ఉంటాడు కదా! ఆయన కూడా యుద్ధానికి వెళ్తున్నాడని, ఊర్లో మ్యూజిక్‌ని బ్రతికి ఉంచడానికి డాక్టర్ హెన్రీ అని ఒక జర్మనీ మ్యూజిషియన్‌ని అతని రీప్లేస్‌మెంట్‌గా హైర్ చేసుకుంటారు. అతను బేసిక్‌గా గే అండ్ చాలా కాంట్రోవర్షియల్ పర్సన్ కూడా. సో అక్కడ వార్‌లో వాళ్ళ దేశంలోని జెంట్స్ కోసం ప్రే చేస్తూ ఇక్కడ వీళ్ళంతా కలిసి మ్యూజిక్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే యావరేజ్ మూవీ అనిపించింది మామ. ఈ మూవీలో 3 పాజిటివ్స్ ఉన్నాయి గైస్. ఫస్ట్ వన్ ఏంటంటే 1916 సెటప్‌ని చాలా గ్రాండ్‌గా విజువల్లీ స్టన్నింగ్‌గా చూపించారు. అండ్ సెకండ్‌ది ఇందులో మ్యూజిక్ చాలా బావుంటుంది గైస్. ఫీల్ గుడ్ వేలో మీనింగ్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. అండ్ ఇంకో మెయిన్ పాజిటివ్ ఏంటంటే వార్‌లో గాయపడిన మనుషులు ఉంటారు కదా! ఒకరికి కాళ్ళు ఉండవు, ఒకరికి చేతులు ఉండవు. అలాంటి కొన్ని సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా అనిపిస్తాయి. మెయిన్ నెగెటివ్ ఏంటంటే డ్రామా అసలు మన అటెన్షన్‌ని గ్రాబ్ చేయడంలో ఫెయిల్ అయింది గైస్. ఇందులో జస్ట్ స్లో డ్రామా మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా స్టోరీ నాకైతే ఎంగేజింగ్‌గా అనిపించలేదు. ఇంకా హానెస్ట్‌గా చెప్పాలంటే మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు నాకైతే నిద్రొచ్చింది గైస్. సో ఇఫ్ మీకు రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీద ఒక హిస్టారికల్ డ్రామా మూవీ చూసే ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఓపిక ఉంటే అప్పుడు ఒకసారి ట్రై చేయండి. లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ డీసెంట్ మూవీ జస్ట్ ఫర్ ద టార్గెట్ ఆడియన్స్. సో ఇది గైస్ 'ద కోరల్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి.